మహమ్మారులపై జోలికి పోవద్దు అనేటువంటి నేపథ్యం, కానీ ఇలా భయంకర డ్రగ్సే ఉంది. డ్రగ్స్ ఉచ్చులో ఉన్నటువంటి భయంకర పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మత్తు పదార్థాల ర్యాగింగ్ యువత భవిష్యత్తును చెడగొట్టే మహమ్మారుల మారాయని, వీటి జోలికి ఎట్టి పరిస్థితులను పోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ హెచ్చరించారు. వరంగల్ మెడికల్ కళాశాల కొత్తగా చేరిన ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల కోసం కమిషనర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్, సైబర్ నేరాల అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమం ప్రారంభించిన సిపి మాట్లాడుతూ, దేశమంతా వరంగల్ నగరానికి వచ్చిన వైద్య విద్యార్థులకు ఇది శ్రేష్టమైన విద్యా కేంద్రం అని పేర్కొన్నారు. ర్యాగింగ్పై విద్యార్థులకు అప్రమత్తం చేస్తూ జూనియర్లు సీనియర్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనాలని, ర్యాగింగ్ పాల్పడితే 6 నెలల నుండి జీవితకాలం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ర్యాగింగ్ కేసులు భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపుతాయని గుర్తు చేశారు. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను అంధకారంలోకి నెడుతుందని, ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నష్టాలకి దిగజారుతుందని, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశలను దెబ్బతీస్తుందని సిపి తెలిపారు. డ్రగ్స్ వినియోగం లేదా విక్రయం ఎక్కడైనా గమనించిన వెంటనే కళాశాల యజమానికి స్థానిక పోలీసులు లేదా నార్కోటిక్ విభాగం 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సైబర్ నేరాల ప్రమాదాలపై కూడా సిపి విద్యార్థులను అప్రమత్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు, లింకులు, ఈమెయిల్స్కు స్పందించవద్దని, అనుమానాస్పద వెబ్సైట్లో వ్యక్తిగత సమాచారం అప్లోడ్ చేయవద్దని సూచించారు. ఆన్లైన్ ద్వారా తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు లేదా పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరమని హెచ్చరించారు. తర్వాత విద్యార్థుల చేత యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్, డిఎస్పీలు రమేష్, గిరికుమారు, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరిచంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్ కరుణాకర్, అధ్యాపకులు, సిబ్బంది కూడా పాల్గొని వాళ్ళకి అవగాహన కల్పించిన నేపథ్యం ఉంది. ఒక పక్కన భయంకరమైనటువంటి డ్రగ్స్, భయంకరమైన గంజాయి విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అతలకుతలం చేసేటువంటి ప్రమాదంలో ఉంది. ఒక పక్కన విద్యార్థి లోకం ఇవాళ ఏమైపోతున్నట్టే ఇవాళ బానిసలు అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ డ్రగ్స్కు అలవాటు పడ్డటువంటి కుటుంబాలు ఎంత భయంకర పరిస్థితులనే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే కొత్తగా ఎంబీబీఎస్ చేరినటువంటి నేపథ్యంలో వాళ్ళకు సిపి గారు ప్రత్యేకంగా కూడా వాళ్ళకు అవగాహన కల్పించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది జయబిందుల పత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్త.